వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఇక యుద్ధం ప్రకటించింది. లక్షల కోట్ల ప్రజాధనం వెచ్చించిన ఈ భారీ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు దూకుడు పెంచింది. ఇప్పటి వరకు కేవలం విమర్శలకే పరిమితమైన ఈ వ్యవహారం ఇప్పుడు నేరుగా ఢిల్లీ స్థాయికి అంటే సిబిఐ గడప తొక్కబోతుంది. అడ్డంకులు తొలగిపోయాయి, న్యాయ నిపుణుల గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. మరి కాళేశ్వరం విచారణపై ప్రభుత్వం తీసుకున్న ఆ సంచలన నిర్ణయాలేంటి? సిబిఐ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుంది? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వ్యవహారం మరోసారి కారు చిచ్చులా రాజేస్తోంది. అక్రమాలను వెలికి తీసేందుకు సిబిఐ అస్త్రం ప్రయోగించాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ గట్టి పట్టుదలతో ఉంది. కోట్లాది రూపాయల ప్రజాధనం గోదావరి పాలైందన్న ఆరోపణలపై ఇన్నాళ్లు సాగిన చర్చ ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఉన్నత స్థాయి సమీక్షలు అధికారులకు సీఎం క్లియర్ కట్ ఆదేశాలు జారీ చేశారు. చెయ్యి దాటిపోయాక చింతించినా ఫలం లేదు అన్న చందంగా కాకుండా ముందే మేల్కొని విచారణ వేగవంతం చేయాలని భావిస్తున్నారు. సిబిఐ డైరెక్టర్ను స్వయంగా మంత్రుల బృందం కలవాలని నిర్ణయించటం సంచలనంగా మారింది. ప్రాజెక్టు పునాదుల్లో కదిలిన మట్టి వెనక ఉన్న అక్రమాలను తవ్వి తీయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో కనిపిస్తోంది. సాంకేతిక లోపాలు, నిధుల మళ్లింపుపై ఇక తాత్సారం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో న్యాయ నిపుణుల సలహా మేరకు ముందుకు సాగుతోంది రేవంత్ టీం. బాధ్యులను చట్టం ముందు నిలబెట్టడమే లక్ష్యంగా ఇప్పుడు రణతంత్రం మొదలైంది. సిబిఐ విచారణకు కోర్టుల ముందు ఎలాంటి అడ్డంకులు లేవని న్యాయ నిపుణులు తేల్చి చెప్పడం ప్రభుత్వానికి పెద్ద ఊరటనిచ్చింది. ప్రస్తుతం ఏ కోర్టులోనూ దీనిపై కేసులు పెండింగ్లో లేవని సమీక్షలో స్పష్టమైంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టుగా ఇన్నాళ్లు ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు కాబోతున్నాయని ప్రభుత్వం ధీమాగా ఉంది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను హైకోర్టు ఎక్కడా తప్పుపట్టలేదని లీగల్ టీం నిర్ధారించింది. దీంతో సిబిఐ ఎంట్రీకి మార్గం సుగమమైందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలపై ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించారు. న్యాయపరమైన చిక్కులు లేనప్పుడు కేంద్రంపై ఒత్తిడి పెంచడం సరైన వ్యూహమని అభిప్రాయపడ్డారు. ప్రతి అడుగును ఆచితూచి వేస్తూ విచారణ సంస్థలకు లేఖ రాయాలని నిర్ణయించారు. ఈ కీలక భేటీలో ఢిల్లీ నుంచి ప్రముఖ న్యాయవాదులు సైతం దిశానిర్దేశం చేశారు. అవినీతి తిమింగలాలను వేటాడేందుకు చట్టబద్ధమైన వ్యూహాన్ని రచిస్తున్నారు. సచివాలయంలో జరిగిన ఈ కీలక సమావేశం భవిష్యత్తు రాజకీయ పరిణామాలకు వేదికగా నిలిచింది. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని కీలక సలహాలిచ్చారు. అడకత్తరలో పోకచెక్కలాగా కాకుండా స్పష్టమైన ఆధారాలతో సిబిఐని ఆశ్రయించాలని ఆయన సూచించారు. ప్రాజెక్టు వైఫల్యాలపై సాంకేతిక వివరాలను ఈఎన్సీ శ్రీధర్ న్యాయ నిపుణులకు వివరించారు. నిధుల దుర్వినియోగం జరిగిన తీరును ఆధారాలతో సహా సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. మంత్రులు శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఈ వ్యూహ రచనలో కీలక పాత్ర పోషించారు. ప్రజాధనం ఏ విధంగా పక్కదారి పట్టిందో పక్కా లెక్కలతో నిరూపించాలన్నది ప్రభుత్వ ఆలోచన. కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగితే అసలు నిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నారు. సమగ్ర విచారణ జరిగితేనే ప్రాజెక్టు నాణ్యతపై ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగుతాయని భావిస్తున్నారు. కేవలం లేఖలు రాయటమే కాకుండా ప్రత్యక్షంగా రంగంలోకి దిగాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి సిబిఐ డైరెక్టర్ను కలిసి వినతి పత్రం ఇవ్వనుంది. నోరున్న వాడిదే రాజ్యం అన్న సామెతల కేంద్రం విచారణ చేపట్టేలా ఒత్తిడి పెంచాలని సీఎం భావిస్తున్నారు. సిబిఐ విచారణకు కేంద్రం అంగీకరిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. రాష్ట్ర పరిధిలోని అవకతవకలపై విచారణ చేసే అధికారం సిబిఐకి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రాజెక్టులోని ప్రతి ఇటుకలో జరిగిన అవినీతిపై కేంద్రానికి వివరించనున్నారు. ఈ పర్యటన ద్వారా కేంద్ర ప్రభుత్వంపై నైతిక ఒత్తిడి పెంచడం రేవంత్ రెడ్డి వ్యూహం. ఒకవేళ కేంద్రం వెనకాడితే దాన్ని రాజకీయంగా వాడుకోవాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, దోషులు ఎంతటి వారైనా వదిలేది లేదని ప్రభుత్వం సంకేతాలిస్తోంది. ఢిల్లీ వేదికగా కాళేశ్వరం ఫైళ్ల కదలిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కుంగుబాటు తర్వాత ప్రజల్లో ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. లక్షల కోట్లు వెచ్చించినా నీళ్లు అందకపోవడమే కాకుండా ప్రాజెక్టు మనుగడకే ముప్పు రావటం ఆందోళన కలిగిస్తోంది. గత ప్రభుత్వం అన్నీ రహస్యంగా ఉంచిందని ఇప్పుడు కాంగ్రెస్ విమర్శిస్తోంది.
ప్రాజెక్టు డిజైన్ల దగ్గర నుంచి నిర్మాణ నాణ్యత వరకు అన్నిటిపై శ్వేతపత్రం సిద్ధం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలంటే నిష్పక్షపాత విచారణే ఏకైక మార్గమని సర్కార్ నమ్ముతోంది. నిధుల మళ్లింపు వెనుక ఉన్న సూత్రధారులను బయటకు లాగటం ఇప్పుడు అత్యవసరం. ప్రతి వర్షాకాలంలో ప్రాజెక్టు భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో త్వరితగతిన విచారణ జరగాలి. తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ అవినీతి రహిత పాలన అందించడమే తమ లక్ష్యమన్నారు. ఈ విచారణ ప్రక్రియ ద్వారా రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. సీఎం ఆదేశాలతో అధికార యంత్రాంగం ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది. సీబీఐకి పంపాల్సిన నివేదికలు, కోర్టు డాక్యుమెంట్లు సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కాలం కలిసి రాకపోతే తాడే పామే కరుస్తుంది అన్నట్టుగా తప్పు చేసిన వారికి కాలం దగ్గర పడిందని మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎక్కడా చిన్న లొసుగు కూడా లేకుండా పక్కాగా లేఖను రూపొందిస్తున్నారు. ఆదిత్యనాథ్ దాస్ వంటి అనుభవజ్ఞుల సలహాలతో సాంకేతిక నివేదికలను మెరుగుపరుస్తున్నారు. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. విచారణ ఆలస్యమైతే కీలక ఆధారాలు కనుమరుగవుతాయని ఆందోళన చెందుతున్నారు. అందుకే వచ్చే కొన్ని రోజుల్లో ఈ ప్రక్రియను ఒక కొలిక్కి తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇరిగేషన్ శాఖలో ఒక్కసారిగా కదలిక మొదలైంది. కాళేశ్వరం దర్యాప్తు విషయంలో ప్రభుత్వం వేస్తోన్న అడుగులు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపా లేక నిజమైన విచారణ అన్నది తేలాల్సి ఉంది. నిప్పులేనిదే పొగరాదు అన్నట్టుగా భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయనేది ప్రభుత్వ వాదన. సిబిఐ రంగంలోకి దిగితే అనేక మంది రాజకీయ ప్రముఖుల జాతకాలు తారుమారయ్యే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చూస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు బంతి కేంద్ర ప్రభుత్వం సిబిఐ కోర్టులో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పంపే లేఖలపై కేంద్రం ఎలా స్పందిస్తుందనేది అత్యంత కీలకం. ఏదేమైనా కాళేశ్వరం విచారణ అనేది తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను తుఫాన్ను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.